హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ దివాళీ. ఈరోజైతే మటన్ కర్రీ చేస్తున్నాము. దీపావళి స్పెషల్ మటన్ కర్రీ. ఆయిల్ వేసుకున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కినాక జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇప్పుడైతే పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం వేగనివ్వాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినాక కొంచెం 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ముందుగా వేయడం వల్ల ఆనియన్ కొంచెం బాగా మగ్గుతుంది. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కూరని తీసుకొని వేసుకోవాలి. మటన్ని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. మటన్ అయితే వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మటన్ కర్రీ అయితే మా ఆయన వండుతుండు. స్పెషల్ దీపావళి స్పెషల్ మటన్ కర్రీ. మటన్ అయితే వేసేసుకుంటున్నాం. కలుపుకోవాలి. ఒక 15 నిమిషాలు ఇలా మగ్గినాక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసేస్తున్నాము. కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా మటన్ని బాగా పసుపు ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని మటన్ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మేమైతే దోసకాయ వేసుకుంటున్నాం. దోసకాయని ముక్కలు కోసుకొని ముక్కలు వేసేస్తున్నాం. దోసకాయ ముక్కలు మటన్లో దోసకాయ బాగుంటుంది కదా. కలుపుకోవాలి. ఇప్పుడైతే దోసకాయ ముక్కలు కలుపుకోవాలి. ఒక 15 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ దోసకాయ ముక్కల్ని మటన్ని బాగా మగ్గనివ్వాలి. దోసకాయ మంచిగా మగ్గినాక 1/2 టీ స్పూన్, ఒక స్పూన్ అంతా అల్లం వేస్తున్నాను. స్పూన్ అల్లం వేసుకొని ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ముక్కలకి అల్లం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా దోసకాయ ముక్కలు అల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ముక్కలని ఒక 10 నిమిషాలు కూరని బాగా మగ్గనివ్వాలి. కలుపుకొని పక్కకు పెట్టుకొని కూరని మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గిన తర్వాత కారం వేసుకుందాము. కారం రుచికి సరిపడంత కారం వేసుకొని మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకున్నాక ఒక 15 నిమిషాలు ఉడకనించుకోవాలి కూరని. కూర మంచిగా ఉడికించుకున్నాక వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసుకొని కూరని ఉడికించుకోవాలి. ఎప్పుడైతే మన కూర ఉడికింది ఫ్రెండ్స్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసాను. గరం మసాలా